హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నిశాంత్ పాలకుర్తి. నేను మీ డెంటిస్ట్‌ని. 2017 జూన్‌లో ఇథోస్ డెంటల్ పేరుతో మన మంచిర్యాలలో డెంటల్ క్లినిక్‌ని స్థాపించడం జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం డెంటల్ ప్రాక్టీస్ సింగిల్ ప్లేస్‌తో చేస్తున్నాము. సో, మంచిర్యాల పట్టణంలో మనం పెట్టినప్పుడు మనం వన్ ఆఫ్ ద థర్డ్ స్పెషాలిటీ డెంటిస్ట్. ఇక్కడొచ్చేసి మన దగ్గర ఎనీ కైండ్ ఆఫ్ డెంటల్ ట్రీట్మెంట్స్ లైక్ బేసిక్ ట్రీట్మెంట్ స్కేలింగ్ కానీ, ఫిల్లింగ్ కానీ, ఇంకా కొంచెం సివియర్ ప్రాబ్లమ్స్ లైక్ ఎట్లా అంటే పన్ను తీసిన తర్వాత ఫిక్స్డ్ బ్రిడ్జ్ పెట్టడము, లేదా ఇంప్లాంట్స్ పెట్టడము, లేదా చిగుర్లలో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటే సర్జరీస్ లాంటివి చేయడము, పళ్ళల్లో కలర్ మారిపోతే బ్లీచింగ్ లాంటి పద్ధతి ద్వారా పళ్ళ రంగు మార్చడము, పళ్ళ వరుస గనక సరిగ్గా లేకపోతే బ్రేసెస్ అంటే క్లిప్స్ అంటాం కదా, దాని ద్వారా పళ్ళ వరుసని సెట్ చేసి స్మైల్ డిజైనింగ్ చేయడము, లేదా కొంతమందికి చాలా తక్కువ సమయం ఉంటుంది పళ్ళు సెట్ చేసుకోవడానికి, క్లిప్స్ ట్రీట్మెంట్‌కి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. అలాంటి వాళ్ళకి మనం కాస్మెటిక్ పద్ధతిలో ట్రీట్మెంట్ చేయొచ్చు. దెబ్బ తాకి పళ్ళు విరిగిన వాళ్ళు లేదా దవడలు విరిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా మనం సర్జరీ చేయొచ్చు. అంటే సింపుల్‌గా చెప్పదలసింది ఏంటి అనంటే, ఎంత పెద్దటి డెంటల్ ప్రాబ్లమ్ అయినా సరే మీరు సిటీకి వెళ్ళకుండా మన దగ్గరే ఎటువంటి ప్రాబ్లమ్ అయినా సొల్యూషన్ మనం ఇవ్వగలం. మన దగ్గర అన్ని రకాల స్పెషలిస్ట్స్ అందుబాటులో ఉంటారు. సో, మన దగ్గర రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చాలా ప్రాచీన పద్ధతి ఉంది. అట్లాగే ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అడ్వాన్స్డ్ మెషినరీ వాడుతున్నారు. రోటరీ ఎండోడాంటిక్స్ అంటారు. అట్లాంటి పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ మన దగ్గర చేయబడుతుందండి. అలాగే రూట్ కెనాల్ చేస్తున్నప్పుడు మనకి ఎక్స్‌రేస్ అవసరం పడుతూ ఉంటాయి. అట్లాంటి ఎక్స్‌రేస్‌కి మనం పాతకాలం పద్ధతిలో ఫిల్మ్ డెవలప్ చేసే పద్ధతి కాకుండా డిజిటల్ ఎక్స్‌రే అనేది మనకి చైర్ సైడే అటాచ్ అయ్యి ఉంటుంది. మనకి ఇన్‌స్టాంట్‌గా ఒక షూట్ చేసిన వెంటనే 1 సెకండ్‌లో ఇమేజ్ మనకి స్క్రీన్ పైన వచ్చేస్తుంది. సో, పేషెంట్ ఎక్స్‌పోజర్ పరంగా ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ కూడా తొందరగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అట్లా కాకుండా ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ లేదా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫుల్ మౌత్ ఎక్స్‌రే ఓపీజీ సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఆ ఓపీజీ కోసం చాలా మంది యూజువల్‌గా బయటి సెంటర్స్‌కి రిఫర్ చేస్తా ఉంటారు. మన సెంటర్‌లో ఆ ఓపీజీ మెషిన్ ఉంది. దానికోసం కూడా ఎట్లా బయటికెళ్ళాల్సిన అవసరం లేదు. సో, ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కాకుండా ఇంకా ఏమన్నా చిన్న చిన్న సర్జరీస్ ఇప్పుడు ఎట్లా అంటే నోట్లో చిన్న చిన్నగా చిగుర్ల పైన వాపు లాంటివి, లేదా నాలుక పైన వాపు లాంటివి అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు బయాప్సీ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు బ్లేడ్ పెట్టకుండా, బ్లీడింగ్ అనేది ఎక్కువ అవ్వకుండా పెయిన్‌లెస్‌గా చాలా తక్కువ ఇబ్బందితో అవ్వడానికి మన దగ్గర ఎలక్ట్రో కార్టరీ మెషిన్ అవైలబుల్ ఉందండి. దాంతో పేషెంట్‌కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, నొప్పి లేకుండా, తర్వాత కట్ చేసిన తర్వాత కూడా బ్లీడింగ్ అనేది ఎక్కువ లేకుండా తొందరగా మానిపోయే విధంగా పేషెంట్‌కి కంఫర్టబుల్‌గా ఉండే విధంగా మనం ఆ బయాప్సీ అనేది లేతే ఏదైతే గ్రోత్ అనేది ఉంటుందో దాన్ని తీయడానికి చాలా ఈజీగా అవుతుందండి. అలాగే కొత్తగా మన దగ్గర ఇంప్లాంట్స్ వేయడానికి అవసరమైన ఎక్విప్‌మెంట్ ఏదో ఉంటుంది. లైక్ ఫిజియో డిస్పెన్సర్ అని అంటారండి. అట్లాగే ఇంప్లాంట్ వేయడానికి వాడాల్సిన సర్జికల్ కిట్ అవి కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. సో, దాని ద్వారా మనం ఇంప్లాంట్ వేసిన వెంటనే అది ఎలా ఉంది అనేది రూల్ ఔట్ చేసుకోవడానికి, చెక్ చేసుకోవడానికి మనకి ఓపీజీ మెషిన్ అనేది ఫుల్ మౌత్ ఎక్స్‌రే మెషిన్ కూడా అవైలబుల్‌గా ఉంది. సో, ఓవరాల్‌గా అన్ని ట్రీట్మెంట్స్ వితిన్ ద ప్రెమిసెస్ మీరెక్కడికి బయటికి ఎళ్ళకుండా ఈ 4 గోడల లోపలే ఇక్కడే మీకు అన్ని రకమైన ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి. అన్నిటితోని ట్రీట్మెంట్ అవ్వడానికి మనం ప్రయత్నించొచ్చు.